అందరికీ నమస్కారం అండి. ఈరోజు వకాలత్నామా ఆర్ వకాలత్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. వకాలత్నామా అంటే ఒక క్లయింట్ తన తరపున కోర్టులో అడ్వకేట్ని అధికారపూర్వకంగా ప్రాతినిధ్యం వహించేందుకు ఇచ్చే ఒక లిఖితమైన పత్రాన్నే వకాలత్నామా అంటారు. సింపుల్గా చెప్పాలంటే నా కేసులో నా తరపున మాట్లాడే హక్కు ఈ న్యాయవాదికి ఇస్తున్నాను అని ఇచ్చే అధికార పత్రాన్ని వకాలత్ అంటారు. ఈ వకాలతనామా ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్ రాసే ఆస్పిరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ వకాలతనామా గురించి 2 times జేసీజే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇవ్వటం జరిగిందండి. సో నేను 3 times రాశాను జేసీజే ఎగ్జామ్. అందులో 2 times కూడా వకాలతనామా గురించి అడిగారు. ఆ క్వశ్చన్ ఏమి అడిగారంటే వకాలతనామా ఏ ఫామ్ నెంబర్ ప్రకారం ఉంటుంది అని చెప్పి అడిగారు అనమాట. అందులో నేను ఆన్సర్ రాశాను. మీకు తెలిస్తే ఈ కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఆన్సర్ అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. ఈ వకాలతనామా అనేది ఇప్పుడు ఎవరైతే లా గ్రాడ్యుయేట్స్ అయ్యి మరి కోర్టు ప్రాక్టీస్ వచ్చే అడ్వకేట్స్ కోసం చేస్తున్నానండి. ఇది కేవలం అవగాహన కోసమే. అలాగే మీకోసం వకాలతనామా ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వీడియో కోసం నేను చూసి మీకు చెప్తాను. ఆ స్లైడ్ చూసి మీరు అర్థం చేసుకొని వకాలతనామా అనేది నేర్చుకోవచ్చు ఎలా ఫైల్ చేయలేదండి. ముందుగా వకాలత్ తీసుకుంటే అందులో ఫ్రంట్ పేజ్ తీసుకున్నట్లయితే కాస్ట్ టైటిల్ అంటారండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అట్ ప్లేస్ ఆఫ్ ది కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజాం తీసుకుంటానండి. ఏరియా రాజాం అని రాస్తాం. ఇక్కడ సూట్ వచ్చేసి 2027 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కేసు మందే. సో ఓఎస్ నెంబర్ 1 ఆఫ్ 2027. తర్వాత ఏం చేస్తారంటే బిట్వీన్ ప్లెంటిఫ్ అంటే కేసు వేస్తున్న వ్యక్తి పేరు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేసిందంటే బీజేకే అనే వ్యక్తి ఈ కేసు అనేది వేస్తున్నారు అనమాట. సో అతన్ని దావాదారుడు ఎవరైతే ఉంటే ప్లెంటిఫ్ అంటారు. సో డిఫెండెంట్ ఇందులో జేవికే. ఇతను ఈ సూట్ అనేది ఎవరి మీద వేస్తున్నామో అతన్ని డిఫెండెంట్ అంటారు అనమాట. సో అతని పేరు ఏంటంటే ఇక్కడ జేవికే అని మెన్షన్ చేశాను. తర్వాత ఇంకేంటంటే ఈ బ్లాంక్ పేజ్ ఉంటుంది. అక్కడ అడ్వకేట్స్ నేమ్స్ మెన్షన్ చేశాను అనమాట. ఇందులో శ్రీ విజయ్ కుమార్, శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ జగన్ అని ఒక ముగ్గురు న్యాయవాదుల్ని ఈ కేసులో అపాయింట్ చేసుకున్నారు అనమాట. ఎవరు? శ్రీ విజయ్ అనే ప్లెంటిఫ్ అనమాట. తర్వాత ఏంటంటే ఒక పేరా వస్తుంది, చదవండి. చదివిన తర్వాత ఏంటంటే ఇది ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్ సైడ్ లో ప్లెంటిఫ్ సిగ్నేచర్ అంటే విజయ్ అనే వ్యక్తి ప్లెంటిఫ్ ఎవరైతే ఉన్నారో నేనైతే ప్రెసెంట్ ప్లెంటిఫ్ సంబంధించిన వకాలత్ ఫామ్ అనేది ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ప్లెంటిఫ్ సంబంధించిన సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఈ ముగ్గురు అడ్వకేట్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ ముగ్గురు అడ్వకేట్స్ లో ఎవరో ఒకరు ఇక్కడ ఐడెంటిఫైడ్ బై మీ అని రాసి చూడండి, పక్క స్లైడ్ ఐడెంటిఫైడ్ బై మీ అని రాసి అక్కడ ఈ ముగ్గురు అడ్వకేట్లు ఎవరో ఒకరు సైన్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే లాస్ట్ లో ఐ సర్టిఫైడ్ దట్ అని ఉంది కదా, లాస్ట్ లో అక్కడేమో అటెస్టెడ్ అడ్వకేట్ అంటే ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తి ఒక అడ్వకేట్ ఉంటారండి. ఆ అడ్వకేట్ కూడా మీరు ఇక్కడ సైన్ చేయించాల్సి ఉంటుంది. అంటే ఈ ప్లెంటిఫ్ అనే వ్యక్తి అంటే ఈ ప్లెంటిఫ్ విజయ్ అనే వ్యక్తి నా ముందు సంతకం చేశారని చెప్పి ఒక సర్టిఫై చేస్తారనమాట. అలాగే అక్కడ అతను అడ్వకేట్ సిగ్నేచర్తో పాటు ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ రోజు రాశారు, ఏ రోజు సంతకం పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాశానంటే 4th day of January 2027 అని రాశాను అనమాట. ఇది ఫ్రంట్ పేజ్ అనమాట. ఇది తర్వాత ఇది వకాలత్ ఫ్రంట్ పేజ్. సేమ్ ఇది డాకెట్ ఆర్డర్ అంటాం అనమాట. ఇది ఇక్కడ వకాలత్ రాసింది కదా, ఇది డాకెట్ ఆర్డర్ ఏరియా అంటారు. సో ఈ డాకెట్ ఆర్డర్ ఏరియా ఎలా ఉంటుందంటే సేమ్ ఇన్ ద రైట్ సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసినట్లయితే మీరు ఇన్ ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ ది సేమ్ కాస్ట్ డేట్ లో ఫ్రంట్ పేజ్ ఎలా రాసాము, బ్యాక్ పేజ్ ఎలా రాస్తాము. సో కాకపోతే ఇక్కడ ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ ది సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అట్ రాజాం. అలాగే ఓఎస్ నెంబర్ 1 of 2027
ఇక్కడ బిట్వీన్ ప్లెంటిఫ్ ఎవరు ఉన్నారు, విజేకే. అలాగే డిఫెండెంట్ ఎవరు ఉన్నారు, జేవికే. ఇక్కడ వకాలత్ అని రాసి ఉంటుంది. ఇక్కడ వకాలత్ అని రాసిన దగ్గర వకాలత్ ఫైల్డ్ ఆర్డర్ 3 ఆఫ్ రూల్ 4 అని రాయొచ్చు, లేకపోతే ఇలా ఉంది కాబట్టి ఎలాగైనా వదిలేయచ్చు. తర్వాత ఫైల్ డన్, ఎప్పుడైతే ఫైల్ చేస్తున్నామో ఆ డేట్ ఇక్కడ రాయాలి. ఇక్కడ నేను ఏం రాశాను అంటే 4/1/2027 రాశాను. నేను ప్రెసెంట్ అడ్వకేట్ తరపున అడ్వకేట్ కాబట్టి ఇక్కడ అడ్వకేట్ ఫర్ ప్లెంటిఫ్ అని రాశాను అనమాట. ప్లెంటిఫ్ అంటే దావా చేసిన వ్యక్తి, వాది అంటారు ప్లెంటిఫ్ అంటే. ఆ తర్వాత అడ్రస్ ఫర్ సర్వీస్, ఇక్కడ ముగ్గురు అడ్వకేట్స్ పెట్టిన ముగ్గురు అడ్వకేట్స్ కూడా పేరు రాసి అడ్రస్ మెన్షన్ చేయొచ్చు, లేదా ఒకరైనా చేయొచ్చు. తర్వాత ఈ పక్క కోర్ట్ ఫీ అందించాల్సి ఉంటుందండి. కోర్ట్ ఫీ అంటే వెల్ఫేర్ స్టాంపు ప్లస్ కోర్ట్ ఫీ అనమాట. ప్రజెంట్ అయితే 253 రూపాయలు ఉంది, భవిష్యత్తులో పెరగచ్చు. ప్రజెంట్ అయితే మనం 253 రూపాయలు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులో ముగ్గురు అడ్వకేట్స్ మనం యాడ్ చేసి, అంటే ప్లెంటిఫ్ ముగ్గురు అడ్వకేట్స్ పెట్టుకున్నాడు ఈ సూట్లో, శ్రీ విజయ్ కుమార్, శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ జగన్. ఈ ముగ్గురు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ యాక్సెప్టెడ్ బై మీ. అలాగే ఎలాగైతే ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్, సిగ్నేచర్, అడ్వకేట్, ఎక్కడ ప్లేస్ ఎక్కడ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్గా క్రియేట్ చేసింది ఇది. అలాగే ఎంతమంది లోపల అడ్వకేట్స్ రాసామో అంతమంది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అంతే, ఇదే వకాలతనామా ప్రొసీజర్ అనమాట. ఇది చూసి మీరు నేర్చుకొని అవగాహన పొందండి. నమస్తే, థ్యాంక్ యూ.